హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. వెల్కమ్ టు డాక్టర్ హరిణి జూపల్లి యూట్యూబ్ ఛానల్. ఫిబ్రవరి 4th వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంలో మనకు ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే సెలబ్రిటీ పూనం పాండే చనిపోయారని, అది సర్వైకల్ క్యాన్సర్తో చనిపోయారని. అది కొంతవరకు మనకి ఆశ్చర్యానికి గురి చేసిన, అంటే ఒక సెలబ్రిటీ అయ్యుండి కూడా తనకు మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుంది, ఫుడ్ హ్యాబిట్స్ హెల్దీగా ఉంటాయి, వర్కౌట్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు, ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని ఉంటారు, అండ్ ఇంటర్వెన్షన్ కూడా స్టార్ట్ అయి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎలా చనిపోయారా అని కొంత ఆశ్చర్యం కలిగింది. మరుసటి రోజు అదే న్యూస్ ఫేక్ న్యూస్ అని, అంటే తన సోషల్ మీడియాలో సర్వైకల్ క్యాన్సర్ గురించి అవేర్నెస్ని పెంచేదానికి తను ఇలా చేయవలసి వచ్చింది అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సో ఈ విషయాన్ని మనం పక్కన పెడితే 4 days నుంచి ఓపీలో పేషెంట్స్ కూడా మమ్మల్ని రెగ్యులర్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్, మేడం సర్వైకల్ క్యాన్సర్స్తో డెత్ అవుతుందా, ఎవరు వ్యాక్సిన్ వేసుకోవాలి, ఎవరు హై రిస్క్ కేసెస్ అనేటివి మాకు ప్రశ్నలు ఎక్కువ అయ్యాయండి. సో ఐ జస్ట్ ట్రై టు స్పీక్ అవుట్ ఆల్ దోస్ థింగ్స్ రిగార్డింగ్ ద సర్వైకల్ వ్యాక్సిన్ అండ్ క్లియర్ దేర్ డౌట్స్. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎలా వస్తుంది? సర్వైకల్ క్యాన్సర్ ఒక వైరస్ వల్ల, అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే దాని వల్ల వస్తుంది. ఇందులో రకరకాల స్ట్రెయిన్స్ ఉంటాయి. కొన్ని హై రిస్క్ స్ట్రెయిన్స్ ఉంటాయి, కొన్ని లో రిస్క్ స్ట్రెయిన్స్ ఉంటాయి. హై రిస్క్ స్ట్రెయిన్స్ మాత్రమే ఈ సర్వైకల్ క్యాన్సర్ని కాజ్ చేస్తాయి. 6, 11, 13, 18, 33 ఇలా కొన్ని స్ట్రెయిన్స్ మాత్రమే క్యాన్సర్కి దారితీస్తుంది. సో మిగతావన్నీ కూడా మనం హెచ్పివి ఇన్ఫెక్షన్స్ అనవచ్చు. సో ఈ స్ట్రెయిన్స్ మరి అందరిలో ఇన్ఫెక్ట్ అవుతారా, లేకపోతే దీనికి ఏమన్నా ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్, హై రిస్క్ పేషెంట్స్ ఉన్నారా అనేది మన నెక్స్ట్ ప్రశ్న. చాలామందిలో కూడా అండి హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా 80% ఆఫ్ ద టైం ఆ ఇన్ఫెక్షన్ని మన ఓన్ బాడీ, మన ఇమ్యూనిటీ దాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. ఒక 20% మాత్రమే అది ఇన్ఫెక్షన్గా మేనిఫెస్ట్ అవుతుంది, ఇంకా ఫర్దర్ డిట్యూరేట్ అవుతుంది. సో ఏంటి హై రిస్క్ గ్రూప్స్ అని మనం చూసినప్పుడు, యూజువల్గా ఈ సర్వైకల్ క్యాన్సర్ ఆర్ హ్యూమన్ ప్యాపిలోమా ఇన్ఫెక్షన్స్ అనేటివి లో సోషియో ఎకనామిక్ స్టేటస్ పీపుల్లో ఎక్కువగా వస్తాయి. అంటే పూర్ హైజీన్, పర్సనల్ హైజీన్ పూర్గా ఫాలో అవుతుంటారు కదా, మెన్స్ట్రువల్ హైజీన్ అవ్వనివ్వండి, అది లేకపోతే అబార్షన్స్ తర్వాత కానీ, లేదా డెలివరీస్ తర్వాత కానీ, లేదా సిజరిన్స్ తర్వాత కానీ లోకల్ హైజీన్ సరిగా మెయింటైన్ చేసుకోకుండా వాళ్ళు న్యూట్రిషనల్ డెఫిషియన్సీతో ఉన్నటువంటి ఫుడ్, అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవటం వల్ల ఈ ఇన్ఫెక్షన్ అనేది హెచ్పివి ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తుంటుంది. సెకండ్ రీజన్ మనం తీసుకున్నామంటే సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. మేల్ పార్ట్నర్ నుంచి ఫీమేల్కి, ఫీమేల్స్ నుంచి మేల్స్కి ఇది ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్, అలాగే అబ్నార్మల్ సెక్స్ ప్యాటర్న్స్, ఓరల్ సెక్స్ కానీ లేదంటే ఏనల్ సెక్స్లో ఇండల్జ్ అయ్యే వాళ్ళకి, హోమోసెక్షువల్స్కి కూడా ఇది ఎక్కువగా వస్తుంటుంది. మగవారిలో కూడా ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్స్ మనము వెస్టర్న్ కంట్రీస్లో అయితే చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ ఈవెన్ ఇన్ ఇండియాలో కూడా ఈ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ కాజెస్ తీసుకుంటే స్మోకింగ్ అవ్వనివ్వండి, లేదా డ్రింకింగ్ ఆల్కహాల్ ఆర్ డ్రగ్ అబ్యూసెస్, ఇవి కూడా ఇన్ఫెక్షన్స్కి దారితీస్తాయి. అండ్ అలాగే ఎర్లీ సెక్షువల్ యాక్టివిటీలో ఇండల్జ్ అవ్వడం, అంటే 13 years to 18 years మధ్యలో సెక్షువల్ యాక్టివిటీలో ఇండల్జ్ అవ్వడం వల్ల ఈ హ్యూమన్ ప్యాపిలోమా ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్లో అప్పుడప్పుడే వాళ్ళకి జెనైటల్ ట్రాక్ట్ అనేది మెచ్యూర్ అవుతుంటుంది కాబట్టి ఈస్ట్రోజన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఆ ఈస్ట్రోజన్స్కి అక్కడ ఆల్రెడీ ఆ ఎపిథీలియం అనేది కొంచెం ఎడిమాటస్గా ఉంటుంది అండ్ రెడ్గా ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు సెక్షువల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వటం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేటివి ఎక్కువగా, హెచ్పివి ఇన్ఫెక్షన్స్ అనేటివి స్ట్రాంగ్గా వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ని కనుక్కుంటే దానికి ఏదైనా సులువైన మార్గం ఉందా అంటే ఖచ్చితంగా మనకు ఓపీ బేసిస్లోనే చాలా సింపుల్ ప్రొసీజర్ ఉందండి. అది ప్యాప్స్మియర్. ప్యాప్స్మియర్ అంటే మనకి కిట్స్ దొరుకుతాయి. ఈ కిట్స్ దీనిలో మనకి ఒక స్పాచులా, వుడెన్ స్పాచులా ఇస్తారు. దీని నుంచి మనము వెజైనల్ స్మియర్ కలెక్ట్ చేస్తాము. ఒక ఎండ్ నుంచి
ఒక ఎండ్ నుంచి ఎక్టో సర్విక్స్ అంటే ఆ ముఖ ద్వారం ఉంటుంది కదా, సర్వైకల్ సర్విక్స్ ఉంటుంది, దాని ద్వారం నుంచి మనము ఇక్కడ ఒక స్మియర్ కలెక్ట్ చేస్తాం, ఎక్టో సర్విక్స్ అనేసి. దీంట్లో ఇంకొకటి సైటో బ్రష్ అని ఉంటుందండి. దీనిలో వచ్చేసి మనం ఎండో సర్విక్స్ లోపల ఉన్నటువంటి కణాలను, మన సర్వైకల్ కెనాల్లో ఉన్నటువంటి కణాలను ఒక 360 డిగ్రీస్ దీన్ని రొటేట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఎపిథీలియల్ సెల్స్ని అంతా కూడా మేము తీసి ఒక స్లైడ్ మీద స్ప్రెడ్ చేస్తాం. స్ప్రెడ్ చేసి దాన్ని ఇమీడియట్గా ఒక ఫిక్సేటివ్ యాడ్ చేసి డ్రై చేసి టెస్ట్కి పంపిస్తాము. లేదా మనము ఎండో సర్విక్స్ ఏదర్ ఈ బ్రష్తో అయినా తీసుకోవచ్చు, లేదా మనకి ఒక కాటన్ స్వాబ్ విత్ వుడెన్ స్టిక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఏదర్ యూ క్యాన్ టేక్ దిస్ విత్ ఈవెన్ విత్ దిస్ ఎక్టో సర్విక్స్ని గురించి కూడా మనం తీసుకొని దాన్ని ఒక స్లైడ్ మీద స్మియర్ చేసి దాన్ని ఫిక్సేటివ్ ద్వారా ఫిక్స్ చేసి మనము టెస్ట్కి పంపిస్తాము. ఇది ఇన్ఫెక్షన్ డిటెక్ట్ అయిందనుకోండి, మనకి ఎన్ని రోజులకి క్యాన్సర్కి మారేయడానికి కారణం టైం పడుతుంది అని కూడా అడుగుతుంటారు. యూజువల్గా ఇమ్యూనిటీ లోగా ఉన్న వాళ్ళకి అనుకోండి, అంటే ఏదైనా హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్స్ ఉన్న పేషెంట్స్కి అయితే వాళ్ళు 1 year or 2 years లోపలే అది ఇన్ఫెక్షన్ క్యాన్సర్గా మారేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అదర్వైజ్ ఇది ప్రీ క్యాన్సరస్ స్టేజెస్గా కూడా మారొచ్చు. నాట్ నెససరీ దట్ హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉంది అంటే క్యాన్సర్కి వెళ్తుందని భయపడాల్సిన అవసరం లేదండి. ఇట్ కమ్స్ ఇన్ స్టేజెస్. ఇట్స్ ఏదో ఓవర్ నైట్లో జరిగిపోయేటువంటి విషయం అయితే కాదు. అది ఇన్ఫెక్షన్ని మనం నెగ్లెక్ట్ చేసాము, డిటెక్ట్ చేయలేదు, ట్రీట్ చేసుకోలేదు అంటే దెన్ ఇట్ గోస్ ఇన్ ఫర్ ఫర్దర్ స్టేజెస్. మనకు CIN అంటాము. CIN స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని ఉంటుంది. సో ఇది హెల్తీ కణాలు అనేటివన్నీ కూడా మనకి అన్హెల్దీ కణాలతో రీప్లేస్ అవుతుంది ఈ స్టేజెస్లతో. సో అది సివియారిటీ ఆఫ్ ద రీప్లేస్మెంట్ గురించి బట్టి మనము స్టేజ్ 1 అని, స్టేజ్ 2 అని, స్టేజ్ 3 అని మనం దాన్ని కేటగరైజ్ చేస్తాం. ఇప్పుడు కూడా దీనిలో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంది. దీనికి మనము క్రయోథెరపీ అని ఇస్తారు. అంటే చిన్న ఐస్ పెట్టడం ద్వారా ఆ చెడు కణాలన్నింటినీ కూడా తీసేసి హెల్దీ కణాలు గ్రో అయ్యేలాగా మనము ఫెసిలిటేట్ చేస్తాము. లేదా కోన్ బయాప్సీ అని చేస్తాం. ఎక్కడైతే ఆ అబ్నార్మల్ సెల్స్ డిటెక్ట్ చేస్తామో కదా వాటిని అంతా కూడా బయాప్సీ ద్వారా రిమూవ్ చేస్తాం. ఈ స్టేజెస్ని కూడా మనం డిటెక్ట్ చెయ్యలేకపోతే అది నెక్స్ట్ క్యాన్సర్గా ప్రోగ్రెస్ అవుతుంది. సో మరి దీనికి ప్రొటెక్షన్ ఏంటి? మనము వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ప్రొటెక్షన్ 100% ఉంటుందా? ఎప్పుడు వేసుకోవాలి వ్యాక్సిన్ అనేది మనకు జనరల్గా రైజ్ అయ్యేటువంటి క్వశ్చన్స్. ఈ వ్యాక్సిన్ మనం ఖచ్చితంగా ఇండియాలో ప్రతి ఉమెన్కి ఈ వ్యాక్సిన్ గురించి తెలిసి ఉండాలండి. ఎందుకంటే ప్రతి ఇయర్ మన ఇండియాలో 77,000 మెంబర్స్ ఉమెన్ ఈ సర్వైకల్ క్యాన్సర్తో చనిపోతున్నారు. సో ఇట్స్ ద రైట్ ఆఫ్ ఎవ్రీ ఉమెన్ టు నో అబౌట్ దిస్ సర్వైకల్ క్యాన్సర్ అండ్ ద ట్రీట్మెంట్ మొడాలిటీస్ దట్ ఆర్ అవైలబుల్ ఫర్ దిస్ డిసీజ్. ఇది వ్యాక్సిన్ ఎప్పుడు వేసుకోవాలి? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండి. ప్రీ ప్యూబర్టల్ ఏజ్ నుంచి, అంటే 9 years నుంచి 14 years లోపల వేసుకుంటే ద బెస్ట్ ఎఫికసీ ఇది. అంటే వ్యాక్సిన్ చాలా బాగా పనిచేస్తుంది. సపోజ్ వీ మిస్ దట్ పీరియడ్, మనం తెలియకను దాన్ని వేసుకోలేదు. నెక్స్ట్ ఎప్పుడు వేసుకోవాలంటే 14 to 26 years మధ్యలో వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నప్పుడు ఎఫికసీ మనకు 80% అనేది వస్తుంది. స్టిల్ యూ మిస్, అది కూడా మనం వేసుకోలేదు, మనకు అవేర్నెస్ లేదు, తెలియలేదు అంటే నెక్స్ట్ 26 నుంచి 45 వరకు కూడా మనం వేసుకోవచ్చు. అప్పుడు మనకి ఎఫికసీ అనేది 60% మాత్రమే ఉంటుంది. సో బెటర్ దాన్ నెవర్. కాబట్టి ఎప్పుడైనా మీకు 45 years లోపల ఈ వ్యాక్సిన్ వేసుకోలేని వాళ్ళందరూ కూడా వేసుకోవాలి. ఇది డోసేజ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ప్రీ ప్యూబర్టల్ ఏజ్లో తీసుకున్నాం అనుకోండి, ఇది ఓన్లీ 2 doses సరిపోతాయి మనకి. ఇది మనకి మార్కెట్లో సర్వారిక్స్ అని, గార్డసిల్ అనేసి మనకు దొరుకుతుంది. ఈ సర్వారిక్స్ అనేది యూజువల్గా 2 strains, మనము రకరకాల స్ట్రెయిన్స్ ఉన్నాయని చెప్పుకుంటాం కదా, వాటిలో 2 strains నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. గార్డసిల్ అనేది 4 strains నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా గార్డసిల్ 9 అని కూడా వచ్చిందండి. అది ఒక 9 strains నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో 9 to 14 years మధ్యలో వేసుకోవాలనుకుంటే 2 doses సరిపోతాయి. ఈరోజు ఒక డోస్ వేసుకున్నారనుకోండి, మళ్ళీ 1 month తర్వాత ఒక డోస్ వేసుకుంటే సరిపోతుంది. అదే మీరు 14 to 45 years మధ్యలో వేసుకోవాలనుకుంటే 3 doses వేసుకోవాల్సి వస్తుంది.
ఈరోజు వేసుకుంటే మళ్ళీ 2 months తర్వాత ఒక డోస్, 6 months తర్వాత ఒక డోసు వేసుకోవాల్సి వస్తుంది. దీనికి బూస్టర్స్ అవసరం లేదండి. ఈ 3 dosestోనే అది 60% ఎఫికసీని మనము రీచ్ అవ్వచ్చు. ఇక చాలామందికి ఒక డౌట్, సర్వైకల్ వ్యాక్సిన్ వేసుకుంటే డిసీజ్ మళ్ళీ రాదా, మనం క్యాన్సర్ నుంచి 100% ప్రొటెక్షన్ అయినట్లేనా అని అడుగుతూ ఉంటారు. మనము ఆల్రెడీ చెప్పుకున్నామండి, ఇది కొన్ని స్ట్రెయిన్స్కి టార్గెట్ చేసి ప్రిపేర్ చేసినటువంటి వ్యాక్సినే. కాబట్టి ఈ వ్యాక్సిన్స్ వేసుకున్నాము అంటే మిగతా స్ట్రెయిన్స్ నుంచి మనకు ప్రొటెక్షన్ వస్తున్నట్లు కాదు. సో ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టేకన్ దిస్ వ్యాక్సిన్స్, అదర్ స్ట్రెయిన్స్తో మనం ఇన్ఫెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి మనము? ప్యాప్స్మియర్స్ అనేది రెగ్యులర్గా 21 years నుంచి 65 years వరకు ఎవ్రీ 3 years, అట్లీస్ట్ మనం 45 to 45 years వరకు, అంటే సెక్షువల్లీ యాక్టివ్ పీరియడ్లో ఉన్నంత వరకు ఎవ్రీ 3 yearsకి ఒకసారి ఈ ప్యాప్స్మియర్ చేసుకోవాలి. అలాగే ఎవ్రీ 5 yearsకి 45 years నుంచి 60 వరకు ఎవ్రీ 5 yearsకి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. మేల్స్ కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవాలా అంటే మనకు ఇండియన్ సినారియో తీసుకుంటుంటే ఇప్పుడు హోమోసెక్షువాలిటీ ఎక్కువగా అయింది కాబట్టి ఈ ఓరల్ సెక్స్ కానీ ఏనల్ సెక్స్ ప్యాటర్న్స్, అలా అబ్నార్మల్ సెక్షువల్ యాక్టివిటీలో ఇండల్జ్ అయిన వాళ్ళు, ఎర్లీ ప్రీ మ్యారిటల్ సెక్షువల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా, ఈవెన్ మేల్స్ కూడా తీసుకోవచ్చు. ఇట్స్ ఎ మ్యాండేటరీ ఇన్ వెస్టర్న్ కంట్రీస్లో చాలా వరకు మేల్స్ కూడా అది రికమెండ్ చేస్తారు. ఇండియాలో ఇట్స్ ఓన్లీ ఈ హై రిస్క్ కేసెస్కి మాత్రం రికమెండేషన్ ఉంటుంది. సో ఏ విధంగా అయితే మనం స్మాల్ పాక్స్, పోలియోని ఎరాడికేట్ చేశామో అవేర్నెస్తో, మనము ఈ వ్యాక్సిన్ నుంచి, మనకు ఈ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల దాదాపు 90% ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్ని మనము ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఇండియాలో యాజ్ ద రేట్ ఈజ్ హై, డెత్ రేట్ బికాస్ ఆఫ్ ది సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఉమెన్ వాళ్ళు తెలుసుకోవాలి. తెలిసి వేసుకొని పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వ్యాక్సిన్ గురించి చెప్పండి. ఎందుకంటే బై పబ్లిక్ మౌత్ టాక్ ఓన్లీ వీ క్యాన్ స్ప్రెడ్ ద అవేర్నెస్. అలాగే వాళ్ళలో కూడా వాళ్ళ ఫర్దర్ జనరేషన్స్కి ఈ ప్రొటెక్షన్ ఇవ్వాలని ఒక్కొక్క ఆలోచన రావాలి. అండ్ then only we can eradicate this cervical cancer. Thank you. నేను మీ డాక్టర్ హరిణి.